ఇక భారత్ మాతాకి జై అనేది లేదన్న అసద్ వ్యాఖ్యలపై విశాఖలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఏయూ లైబ్రరీ వద్ద విద్యార్థులు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అసదుద్దీన్ మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చూస్తే నా కంఠం మీద కత్తిపెట్టిన భారత్ మాతాకి జై అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. రాజ్యాంగంలో ఎక్కడైనా పేర్కొన్నారా అని కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీని మేము ఒకటే తలుచుకున్నాం. నీలాంటి పాకిస్తాన్ గోండాలు భారత మాత ముద్దు పెట్టే గడ్డపై పుట్టి భారత మాతకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారతదేశ పౌరుషాన్ని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తూ పాకిస్తాన్కు అనుకూలంగా పాకిస్తాన్ తొత్తుగా మాట్లాడుతున్న నీలాంటి వ్యక్తి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి. అలాగే భారతదేశం నుంచి నిన్ను తక్షణమే బహిష్కరించాలి. అదేవిధంగా ఈ దేశంపై ఈరోజు నీ వ్యాఖ్యలు చూస్తే నువ్వు ఈరోజు ఏ విధంగా భారతదేశంపై నువ్వు కక్ష కట్టినావో మాకైతే అర్థం అవుతుంది. ఈరోజు భారత గడ్డ, ఈ గడ్డ మీద మతానికి, కులానికి, ప్రాంతానికి చోట్లేదు. కుల మత రాగదేశాలకు అదేవిధంగా మేమంతా భారతీయ ముద్దు పెట్టడం. ఈ భారత గడ్డ మీద పుట్టిన ఎవరైనా భారత మాతాకి జై అనాల్సిందే.